నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేతకు కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. సెకీ వ్యవహారంలోనే కానివ్వండి లేదా తన ఈడీ సిబిఐ కేసుల వ్యవహారంలోనే కానివ్వండి, నిన్నైతే సుప్రీంకోర్టు ఈ కేసు ముందుకు సాగాలి అని అయితే విచారణ చేపట్టి చెప్పడం జరిగింది. మరి ఈ రోజు తాజాగా మనం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో పిల్ దాఖలైంది. అసలు ఏంటి ఇది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని మనకి మరింతగా చెప్పేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు. సార్ నమస్తే. సార్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఉన్న కేసులైనా సరే మరింత వేగంగా ఆ కేసులు అనేది విచారణ జరగాలని నిన్న సుప్రీంకోర్టు కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. సార్ ఈ రోజు తాజాగా మరొకటి, ఏదైతే జగన్ గతంలో జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఎన్వి రమణ మీద అయితే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవన్నీ నిరాధారంగా చేశారని చెప్పి పిల్ దాఖలైంది. సార్ దీనిపై మీ స్పందన ఏంటి? అవునమ్మా, నిజంగానే గతంలో సిజేఐగా చేసినటువంటి ఎన్వి రమణ గారు మన తెలుగువారి, ఆయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఆయన మీద ఒక వ్యక్తిగత కక్ష పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు నిరాధార ఆరోపణలు చేసిన మాట వాస్తవం. అయితే వాళ్ళ కూతురు అక్కడ భూములు కొనిందని, అమరావతి భూములు, తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమని, అంటే ఆయనతో క్లోజ్గా ఉంటారు, ఇతని మీద చాలా కేసులు, అక్రమార్జన కేసులు ఉన్నాయి కదా, ఇతను ఊహించుకుని భయపడి బింబేలు ఎత్తిపోయి ఏం చేశాడంటే ఈయన మీద ఒక అబద్ధాలతో కూడిన లేఖను ఆయన సుప్రీంకోర్టు సిజేఐగా కాకముందే, చీఫ్ జస్టిస్ కాకుండా నిలువరించాలని చెప్పేసి ఢిల్లీకి లేఖ పంపారు. అయితే అదన్నీ నిరాధారం తేలడంతో ఆయన సిజేఐ అయ్యారు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆయన సిజేఐ అయినప్పటికి కూడా, ఇంత కుసంస్కారంగా ప్రవర్తించినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్వి రమణ గారు ఒక న్యాయమూర్తి అన్న పదానికి నిండు అర్థం తీసుకొచ్చారు. అట్లా ఆయన రివెంజ్ అని తీర్చుకోలేదు. ఒక రకంగా అది ఆయన దృష్టిలో కూడా పెట్టుకోలేదేమో అనిపిస్తుంది. ఆ కక్ష సాధింపు చర్యలు న్యాయమూర్తిగా ఆయన తీసుకోకుండా న్యాయం నా వైపు ఉంది కాబట్టి నేనే గెలుస్తాను అనుకున్నారు. ఆయన మౌనంగానే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కుయుక్తిగా అజయ్ కల్లం, ఇతనికి బాగా మాజీ ఐఏఎస్ అతను అజయ్ కల్లము, ఆ లేఖను జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈయన సిజేఐ కాకుండా రాసి పంపించాడో, అంటే అప్పుడు ఎవరికి రాశారు సార్ ఈ లేఖ? సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అప్పుడు ఎవరైతే ఉన్నారో బాబ్డే గారికి లేఖ రాసేసి, ఈయన అవ్వకూడదు, వేరే వాళ్ళని పెట్టండి అన్నట్టుగా, అంటే సుప్రీంకోర్టుతో పాటుగా రాష్ట్రపతి గారికి కూడా అట్లా రాసినప్పుడు దాని మీద విచారణ జరిగిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలింది. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కావాలని, అంటే చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉన్నంత మాత్రాన ఈయన సిజేఐ చేయకూడదా అన్నటువంటి ఉద్దేశంతో ఇతను తప్పుల తడకని కొట్టిపారేసి ఆయన సిజేఐ అయ్యారు. అంటే ఇక్కడ మనకి ఇంకొకటి కూడా సార్, చంద్రబాబు గారికి ప్రయోజనాలు చేకూరే విధంగా అప్పటి న్యాయమూర్తులను ఈయన ప్రలోభపరుస్తున్నారని, అంటే ఇప్పుడు మన ఎన్వి రమణ గారు ప్రలోభపరుస్తున్నారని కూడా ఆ లేఖలో ఉన్నట్టుగా తెలిసింది. దీనిపైన మీ స్పందన సార్? కరెక్ట్ అమ్మా. అంటే ఇతను ఏంటంటే ఫస్ట్ ఒక దొంగతనం చేసిన వ్యక్తికి ఎప్పుడు భయం ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చి పట్టుకుంటారో, ఎక్కడ తెలిసిపోద్దు నేను చేసిన అంశం అని ఒక కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉండవు, భయం అనేది ఉంటుంది. ఆ నేపథ్యంలో అంటే పలు కేసులు, పలు దుర్మార్గాలు చేస్తూ ఉంటారు కదా, అంతెందుకు హైకోర్టు జడ్జెస్ మీద కూడా సోషల్ మీడియా వేదికగా చెలరైపోయారు పేటీఎం బ్యాచ్, వైసీపీ మోకలు. అయితే ఏం జరిగిందంటే, అక్కడ ఆయన సిజేఐగా ఉంటే హైకోర్టులు మొత్తం కూడా సుప్రీంకోర్టు కింద ఉంటాయి కదా, ఇక్కడ ప్రభావితం చేసి నాకు ఇబ్బంది కలుగుద్దేమో అని చెప్పేసి భయపడిపోయి అప్పుడు అమరావతి రైతుల విషయంలో కూడా అణిచివేసే ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి రైతులకి అనుకూలంగా ఉంటారేమో ఆయన ఇన్ఫ్లుయెన్స్తో అనుకొని అది కూడా ప్రస్తావించాడు. అయితే దాన్ని మీడియాకి బహిర్గతం చేసిన వ్యక్తి ఎవరనంటే అజయ్ కల్లం. అంటే ప్రీ ప్లాన్డ్గా ఒక సిజేఐ చీఫ్ జస్టిస్ భారతదేశానికి సుప్రీంకోర్టు కంటే దాని తర్వాత ఇంకేది లేదు, అత్యున్నతమైన కోర్టు. ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తికే అసలు ఏ మాత్రం భయం లేకుండా ఇంత నిర్లజ్జగా ఆయన మీద ఆరోపణలు చేశారంటే వీళ్ళ ధైర్యం, వీళ్ళ తెగువ, వీళ్ళ తెలివితేటలు
ఇలా హింస ప్రేరేపణ ఎంత భయంకరమైందో ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు అధికారం ఉందని ఒక జస్టిస్ అంటే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి జస్టిస్ కావాల్సిన ఆయన పైన ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని మనం ఎలా చూడాలి? అంటే భయం లేకపోవడం అంటే ఒక రకంగా బరి తెగింపు అనవచ్చు. భయం లేకుండా అంటే మమ్మల్ని ఎవరేం చేస్తారు, మేము ఎవరినైనా మేనేజ్ చేస్తాం, మేము ఎవరినైనా ఎదుర్కోగలుగుతాం, మేము డబ్బుతో మేనేజ్ చేయగలుగుతాం అని ఒక న్యాయ వ్యవస్థను కూడా భయపెట్టే పరిస్థితి. సో ఆ విధమైనటువంటి తెగింపుతోటి జగన్మోహన్ రెడ్డి విచ్చలవి పెట్టిపోయాడు. అందులో భాగంగానే అంటే కాలం అంతా ఒకే రీతిగా ఉండదమ్మా. ప్రకృతి దైవ నియమం ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది, అంటే సత్యం వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సత్యం ఇప్పుడు ఏం చేసిందంటే 30 ఏళ్ళు నాకు తిరుగులేదు అనుకున్న వ్యక్తికి 5 ఏళ్ళే ఎక్కువ అన్నట్టు ఆగిపోయి ఘోర పరాపజయం ఎదురైంది. తర్వాత 11 సీట్లు పరిమితమయ్యాడు. ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అంటే అన్యాయంగా ఇట్లాంటి ప్రధాన న్యాయమూర్తుల మీద కూడా తప్పుడు కేసులు వేసే ప్రయత్నం చేశారు, తప్పుడుగా ప్రజల్లో బదనాం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజలకి ఇలాంటి వ్యక్తి తగడని చెప్పి తీర్పిచ్చినప్పటికి కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు ఈయన మీద. సునీల్ కుమార్ అనే ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. అంటే నిరాధారంగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద వేయటం ఇది నిజంగా అంత పెద్ద ఆయనకి అవమానం జరిగితే ప్రజలందరూ కూడా జరిగినట్టే. ఎందుకంటే న్యాయ వ్యవస్థ, న్యాయ దేవత దగ్గర ఉండే వ్యక్తిని ఈ విధంగా బ్లేమ్ చేయాలని చూస్తే ఇది ప్రజలందరూ కూడా అవమానం. అందులో భాగంగానే ఆయన పిల్లు వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. సో అది మనకి హీరింగ్కి మేబీ జనవరిలో వస్తుంది. ఆ జనవరిలో వచ్చాక అంటే 1 by 1 కేసులు ఇతని మీద పడతా ఉన్నాయమ్మా. మ్యాక్సిమం ఇతను జైలుకు పోయే ప్రమాదం అయితే ఉంది. సార్, ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభుత్వం మారడంతో గత ప్రభుత్వంలో ఎవరైతే అన్యాయాలకు గురయ్యారో వారి అన్ని ఇప్పుడు వచ్చి చెప్పుకుంటున్నారు, కేసులు పెడుతున్నారు. ఒకవేళ గత ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చుంటే ఈ పరిస్థితులు ఎలా ఉండేవి? అంటే ఇప్పుడు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ ప్రభుత్వంలో ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ కూడా వచ్చి చెప్తున్నారు మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి కేసులు కూడా పెడుతున్నారు. ఒకవేళ అదే ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉండేవి? చాలా భయంకరంగా ఉండేవమ్మా. కాలికేయ సైన్యం అని చెప్పేసి బాహుబలిలో చూసారా? ఆ కాలికేయ సైన్యానికి జాలి, దయ ఇవన్నీ ఏముండవు. ఆడబిడ్డలని, చిన్న బిడ్డలని, ముసలోళ్ళని ఏముండదు. ఇక అరాచకమే, చంపటమే ధ్యేయంగా అంటే నరమేధం చేయడం చేస్తారు. ఇప్పుడు 1 by 1 బయటకు వస్తూ ఉంటే కళ్ళు బయర్లు గమ్ముతూ ఉన్నాయి. అంటే ఒక గడ్డం గ్యాంగ్ కానీ, డీ గ్యాంగ్ కానీ, అసలు వాళ్ళ వ్యాఖ్యలు కూడా గతంలో మనం చూసుకోవచ్చు. ఆంబోత్ అని కానీ రకరకాల వ్యక్తులు ఎంత బూతులు మాట్లాడారంటే ఆ పేర్లు చెప్పడం నాకు నచ్చట్లేదు. కానీ డీ గ్యాంగ్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు. బలుపుతోటి డక్కోటి ఊడిపోయాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి బాగా కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారంటే, నీ బలుపు, నీ సామ్రాజ్యాన్ని కూకట వేలతో సహా కూల్ చేయకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు, నా పేరు జనసేన కాదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు ఆ డీ గ్యాంగ్. అన్నట్టుగానే న్యాయం గెలిచింది. ఇప్పుడు ఆ డీ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో కాకినాడ పోర్టు మీద లంచాలుగా పెట్రోల్కి పోతూ రేషన్ మాఫియాతో పాటు అసలు రైస్ మాఫియాలో 3 కోట్ల దాకా లంచం అడగాలని ఒక వ్యాపారిని బెదిరించడం జరిగింది, వేరే స్టేట్ వ్యాపారిని. ఆ వ్యాపారి చివరికి 1,70,00,000 ఇచ్చేసి ఆ సరుకు షిప్లో వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు కేసు అయింది ఈరోజు, తాజా విషయం. అంటే ఇష్టానుసారంగా పెట్రోయిపోతారు వాళ్ళు. ఆ పెట్రోకి పోయి ఏం జరుగుతుందంటే ఇప్పుడు జరిగిన దుర్మార్గాలు మొత్తం 1 by 1 బయటకు వస్తుంది. వాళ్ళకైనా గెలుస్తుంటే ఇవి అంతే ఉండి వీటిని కప్పిపుచ్చుకోవడానికి ఇక ఫిజికల్గా ఎలిమినేట్ చేసేవాళ్ళే, నరమేధం జరిగేది. అంటే చంద్రబాబు నాయుడు గారినే ఫిజికల్ ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన మానసికంగా అంటే ఆయన పెద్ద ఏజ్ కనుక బాధపడి తట్టుకోలేక గుండె ఆగి చనిపోవాలన్నట్టుగా అసెంబ్లీలో ఆయన కుటుంబం మీద ఎలిగేషన్ చేస్తే ఆయన ఆ బాధ భరించలేక ఎప్పుడు నిండుకుండలాగా ఆయన పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఆయన పని, ఆయన సబ్జెక్టు, ఆయన అడ్మినిస్ట్రేషన్ తప్పితే మిగతా దేని గురించి కుటుంబాన్ని కూడా ఎక్కువ ఆయన టైం కేటాయించడు. అంతగా సర్వీస్ చేసే వ్యక్తిని, ఆయన సతీమణిని, ఆయన కుమారుడిని వాళ్ళ పుట్టుకల మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద అసాసినేట్ చేస్తుంటే తట్టుకోలేక అక్కడి నుంచి బాయ్కాట్ చేసి బ్లాస్ట్ అయ్యి ఏడ్చాడు. ఆయన ఏడ్చినప్పుడు ఎవరికైనా అంత పెద్ద ఏజ్ అయినా తండ్రి సమానుడు,
అందరూ బాధపడ్డారు, ఏడ్చారు చాలామంది. చాలా వేదన అనిపించింది నాకు కూడా ఆ వీడియో చూసినప్పుడు. కానీ సాక్షి మీడియాకి ఏమనిపించింది తెలుసా, ఆ పిక్చర్స్ని స్క్రీన్ షాట్లో ఆయన ఏడుస్తున్న ఆ ఫిగర్ని ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అంటే సైకోలోనికి ఏమనాలి, ఆయన ఏడుస్తుంటే అరే మేము తప్పు చేసామని అపరాధభావం లేకపోగా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ, ఆయన ఏడుపును కూడా హేళన చేస్తూ, మీమ్స్ జోక్స్ చేస్తూ సోషల్ మీడియాలో పైశాచికం చూపిస్తున్నారు. సో వాళ్ళు గెలిస్తే కనుక ఎంతో మారణ హోమం జరిగేదమ్మా, రాజ్యాంగం ఉండేది కాదు. ఆ రాజారెడ్డి కాదు మరి అది ఎలాంటి రాజ్యాంగం ఉండేది, కాలికే రాజ్యాంగం ఏమైనా కొత్త ఇంకా రాసేవాళ్ళేమో. వాళ్ళు మాత్రం రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళు, ప్రజల్ని భయంకరంగా ఇబ్బందులు పాలు చేసేవాళ్ళు. ఏదేమైనా ఏ కేసులో అయినా సరే కటకటాలు వెనక్కి వెళ్తారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సార్. నమస్తే సార్. నమస్తే.